ఇట్లా పడ్డప్పుడు ఇది హార్ట్ అటాకా కార్డియాక్ అరెస్టా అనేది మనకు తెలియదు. సో ఫస్ట్ రెస్పాన్స్లో ఉన్నారా లేదా చూడాలి. సార్ సార్ అది ఓకే అనాలి. రెస్పాన్స్లో లేకపోతే మనం పల్స్ చూసుకోవాలి. ఇక్కడ పల్స్ ఉంటుంది, ఇది రేడియల్ ఆర్టరీ, దీన్ని చూడాలి. ఇది వితిన్ 5 సెకండ్స్లోనే చూడాలి. ఇక్కడ రేడియల్ ఆర్టరీ పల్స్ ఉంటుంది, ఇక్కడ కరోటిడ్ ఆర్టరీ పల్స్ ఉంటుంది, ఇక్కడ ఫిమోరల్ పల్స్ ఉంటుంది. ఇక్కడ ఏ పల్స్ లేకపోతే మనం వెంటనే ఫస్ట్ అంబులెన్స్ కాల్ చేయాలి పల్స్ లేనప్పుడు. సో ఇట్లాంటి టైంలో మనం ఏం చేయాలంటే ఇట్లా ఎయిర్ ఓపెన్ చేయాలి. ఫస్ట్ ఈయన గుండె మూమెంట్ ఎట్లయితుందో చూడాలి, పైకి లేస్తుందా అనేది చూడాలి. దాని తర్వాత గాలి పీల్చుకుంటుందో లేదో అబ్జర్వ్ చేయాలి, మనం దాన్ని ఫీల్ అవ్వాలి. ఇదంతా లేనప్పుడు మెల్లగా ఇట్లా హెడ్ ఇట్లా ఎలివేట్ చేసి కొంచెం ఎయిర్వే ఓపెన్ చేయాలి. సో దీనికన్నా ముందు మనం వెంటనే ఫస్ట్ అంబులెన్స్ కాల్ చేయాలి పల్స్ లేనప్పుడు. సో ఇట్లాంటి టైంలో మనం ఏం చేయాలంటే ఇట్లా ఎయిర్వే ఓపెన్ చేసి ఈ చేతి ఇట్లా ఈ ఫింగర్స్ ఇట్లా ఇంటర్లాక్ చేసి సిపిఆర్ చేయాలి. ఇది 30 కంప్రెషన్స్ 2 బ్రీత్స్. నార్మల్గా అయితే సిపిఆర్ 60 సెకండ్స్కి 100 కంప్రెషన్స్ ఇస్తారు, 100 to 120. అది జనరల్. బట్ మనమైతే ఇట్లాంటి టైంలో ఒక 30 కంప్రెషన్స్ అని ఇవ్వాలి అండ్ 2 బ్రీత్స్ ఇవ్వాలి. ఇట్లా నోట్లో నోరు మీరు కంఫర్టబుల్ అయితే నోట్లో నోరు పెట్టవచ్చు, లేదంటే కర్చీఫ్ పెట్టి 2 times బ్రీత్ ఇవ్వాలి. సో ఇది 30 కంప్రెషన్స్ 2 బ్రీత్స్. మీరు ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా సిపిఆర్ కొట్టడానికి ట్రై చేయాలి అంటిల్ అన్లెస్ పల్స్ వచ్చేంత వరకు. సో పల్స్ రానప్పుడు అంటిల్ అన్లెస్ పల్స్ వచ్చేంత వరకు సిపిఆర్ చేస్తూనే ఉండాలి. సో బిఫోర్ దట్ ఫస్ట్ ఎమర్జెన్సీ మెడికల్ ఎమర్జెన్సీకి అయితే అంబులెన్స్కి కాల్ చేయాలి. అంబులెన్స్కి కాల్ చేసిన తర్వాత అదర్వైజ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా మెడికోస్ వాళ్ళు వీళ్ళు ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి. హెల్ప్ తీసుకొని ఇట్లాంటిది పర్ఫామ్ చేయాలి. హార్ట్ అటాక్కి కార్డియాక్ అరెస్ట్కి రెండింటికి డిఫరెన్స్ ఉంది. హార్ట్ అటాక్ అంటే మన గుండెకు సంబంధించిన ఏవైతే ఆర్టరీస్ 1 లేదా 2 ఆర్టరీస్ బ్లాక్ అయినట్టయితే దాన్ని మనం హార్ట్ అటాక్గా తీసుకుంటాం. అండ్ హార్ట్ అటాక్ వచ్చిన ఆయన కాన్షియస్లోనే ఉంటాడు. చెమటలు వస్తాయి, ఈ లెఫ్ట్ జబ్బ ఎగ్గుతుంది, ఈడ కొంచెం డిస్కంఫర్టబుల్గా పెయిన్గా ఫీల్ అవుతారు, కొందరు కంఫర్టబుల్గా కూడా ఫీల్ అవుతారు. సో కొంచెం కాన్షియస్లోనే ఉంటారు. కార్డియాక్ అరెస్ట్లో ఏమవుతుందని అంటే సడన్గా మన ఏదైతే బ్లడ్ అనేది సప్లై ఉంటుందో ఆ బ్లడ్ సప్లై అనేది ఆగిపోతుంది అండ్ మన బ్రెయిన్కి అనేది ఆక్సిజన్ వెళ్ళదు. సో దాని ద్వారా మన బ్రెయిన్లో ఉన్న టిష్యూస్ అన్నీ డెత్ అవుతాయి. సో అందుకే కార్డియాక్ అరెస్ట్కి గురవుతారు. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఇది. కార్డియాక్ అరెస్ట్ అయిన పర్సన్ అయితే కాన్షియస్లో ఉండడు, సడన్గా జరిగిపోతుంది అది. సో ఇట్లాంటి యాక్టివిటీస్ అనేవి జిమ్ సెంటర్లలో కానీ ఐదర్ ఎనీ స్పోర్ట్స్ అకాడమీ సెంటర్లో, కాలేజ్లలో, గవర్నమెంట్ సెంటర్లో ఇట్లాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ చేపియండి. బికాస్ రీసెంట్ టైమ్స్లో మెదక్ సిఎంఆర్ కాలేజ్లో ఒక అబ్బాయి క్రికెట్ ఆడుతున్నప్పుడు సడన్గా పడిపోయి వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చనిపోయాడు. అక్కడ చాలామంది స్టాఫ్, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అండ్ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. బట్ ఎవరు కూడా సిపిఆర్ పర్ఫామ్ చేయలేదు. అట్లీస్ట్ ఆ సిపిఆర్ పర్ఫామ్ చేసిన వాటికి ఆ రోజు ఆయన బతికేటోడు కావచ్చు. సో ఇట్లాంటి చిన్న చిన్న వీటిని బేసిక్స్ని మీ స్కూళ్ళల్లో కానీ కాలేజీలలో కానీ ఏదైతే యాన్యువల్ డే ఇంకేదైనా చేస్తారో ఆ రోజు పర్ఫామ్ చేపియండి. మీకు తెలిస్తే మీరు చేపియండి, లేదంటే బేసిక్ లైఫ్ సపోర్ట్, అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ వాళ్ళు ఉంటారు. ఇంకా ఎవరైనా మీకు తెలిసిన మీకు పరిచయం ఉన్న డాక్టర్స్ కానీ మెడికోస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పిలుచుకొని ఇట్లాంటి చేయించుకోండి. ఇట్లాంటి చిన్న చిన్న థింగ్సే మనకు ఉపయోగపడతాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా వస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి. అయితే ఈ సిపిఆర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే సర్క్యులేట్ కాకుండా బ్లడ్ ఏదైతే ఆగిపోయిందో అది సర్క్యులేషన్ అయ్యి మళ్ళీ ఎవరైతే పడిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు రివైవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.